హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రైస్ అండి. చాలా సింపుల్గా, క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. మంచిగా కడిగేసుకొని, నేను నానబెట్టలేదు, ఇక్కడ మీరు టైం ఉంటే నానబెట్టుకోవచ్చు. అందులోకి కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ప్యారలల్గా చేస్తున్నాను. నేను కుక్కర్ని పక్కన స్టవ్ మీద పెట్టాను. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఒక బాండ్లీ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఒట్టిమిరపకాయలు అండ్ కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోండి. మంచిగా వేగనివ్వండి వీటిని. అండ్ మీకు నచ్చితే వెల్లుల్లి ఇంకొద్దిగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది కొద్దిగా వేగాక ఇందులోకి కరివేపాకు వేసుకోండి, కొద్దిగా హెంగ్ పౌడర్ కూడా వేసేసుకోండి అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, మరి పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్తో. అండ్ మీ దగ్గర లైక్ మనం సాంబార్లోకి వెజిటబుల్స్ వేసుకుంటాం కదా, సోరకాయ కానీ, ములక్కాడ అండ్ నేను ఇక్కడ క్యాలీఫ్లవర్, బీన్స్ ఇక్కడ నా దగ్గర ఉన్నవన్నీ నేను వేసేసాను. ఆలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ వేసుకుంటే మంచి హెల్త్కి కూడా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇవేం లేకున్నా జస్ట్ మీరు ములక్కాడ, ఆలుగడ్డ అండ్ టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేశానండి. కాకపోతే ఏంటంటే వెజిటబుల్స్తో మిక్స్ చేసి వేసాను కాబట్టి ఇక్కడ మీకు పర్టికులర్గా కనిపించట్లేదు. సో వీటిని 15 మినిట్స్ సిమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా, ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్పూన్తో ఇలా అంటే అది చిరిగిపోతుంది, అంత మంచిగా కుక్ అవ్వాలి. ఇక్కడ టమాటా కూడా తొక్కొస్తుంది చూడండి. సో ఇంత మంచిగా కుక్ అవుతుంది అన్నమాట 15 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకుంటే. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు, అది డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి. అండ్ ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు సాంబార్ మసాలా వేసేసుకోండి. సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, నేను ఇది హోమ్మేడ్ చేశానండి, బయటది ఏం వాడను నేను. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. బయట సాంబార్ పౌడర్ కన్నా ఇంట్లో చేసుకునేది చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు దీన్ని పప్పు అండ్ రైస్ని ఇలా ఏం మెదపనక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ చెయ్యి కాలిపోతుంది, సో హాట్ ఉంది కదా, సో అందుకని ఇలా వేసాను. మంచిగా వచ్చింది కదా బౌల్. సో ఆ కందిపప్పు, రైస్ ఇలా మంచిగా మెత్తగా ఉడికించుకొని ఇందులోకి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆ అన్నం పప్పుకి ఈ వెజిటబుల్స్ మసాలా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా మనకి రైస్ ఇంకా పప్పు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అండ్ ఇప్పుడే ఒక 50 గ్రాముల నుండి తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి. 50 గ్రాముల చింతపండు వేసుకోండి. చింతపండు రసం వేసుకున్నాక కూడా ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఇక్కడ మన టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తినలేరు. కొందరికి పళ్ళు కూడా ఉండే మన పెద్దవాళ్ళకి. సో వాళ్ళకి, చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే ప్రోటీన్ ఉంటుంది, పప్పు. సో చాలా హెల్తీ కూడా. సో వీక్లీ 1 or 2 ఇలా వీక్ స్టార్టింగ్లో, వీకెండ్లో ఇట్లా చేసుకుంటే మంచిగా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా రైస్ని ఇలా కలిపేసుకోండి, రైస్ అండ్ పప్పుని. అండ్ ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఇందులోకి ఉప్పు అసలు ఎన్నిసార్లు వేసినా అస్సలు కలిసినట్టే అనిపించదండి. సో ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కదా, సో అందుకని ఉప్పు సరిగ్గా కలవనట్టు అనిపిస్తుంది మనకి. సో మీరు టేస్ట్ చూసుకుంటూ ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని
ఒక 5 to 10 minutes పాటు సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ కొద్ది ఆయిల్ అనేది పైకి వస్తుంది. అండ్ మెయిన్గా నేను ఇక్కడ మళ్ళీ పోపు పెట్టట్లేదండి ఫైనల్గా, బట్ మీరు నెయ్యితో పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా సాంబార్ పౌడర్ అండ్ కొద్దిగా చాప్డ్ కొరియాండర్ వేసుకోండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది కొరియాండర్ వేసుకుంటే. అండ్ నేను ఇక్కడ ఉప్పు చూసుకున్నాను, నాకైతే ఎక్కువ అయిందేమో అనిపించింది, బట్ టేస్ట్ చూస్తే తక్కువ అయిపోయింది. సో నేను అందుకే ఉప్పు వేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఉప్పు టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి. ఇంతే అండి, ఈ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హాట్గా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా మరొక వీడియోలో చేసి చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.